నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం నల్లమల సాగర్ పై మధ్యవర్తిత్వమే మేలన్న సుప్రీంకోర్టు. అవసరమైతే సివిల్ సూట్ దాఖలు చేయాలని రాష్ట్రానికి సూచన. అసెంబ్లీలో నేడు హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ. ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైన సర్కార్. మావోయిస్టు ఉద్యమంలో చేరి అదృశ్యమైన 35 మంది. పక్కా సమాచారంతో రాష్ట్రవాసుల లెక్క తేల్చిన నిఘా వర్గాలు. వేతనం 15,000 దాటితే ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే అవకాశం. 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. మదురో దంపతులను మన్హాటన్ కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు. ఎలాంటి తప్పు చేయలేదన్న వెనుజువెలా నేత. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ అంశంలో రిట్ పిటిషన్ విచారణ అర్హతపై అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆర్టికల్ 131 కింద సూట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఏపీ తన కేటాయింపులకు మించి వరద జలాల పేరుతో అనుమతి లేకున్నా ప్రాజెక్టుపై ముందుకు వెళ్తోందని తెలంగాణ వాదించింది. నదీ పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద జలాలపై హక్కు ఉంటుందని ఏపీ వాదించింది. ఈ అంశంలో ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు కేంద్ర జలసంఘం ఆమోదముద్ర వెయ్యకముందే డీపీఆర్ కోసం ఏపీ సర్కార్ టెండర్లు పిలవడాన్ని తెలంగాణ సవాల్ చేసింది. వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర జల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణార్హతపై సర్వోన్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ధర్మాసనం సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను వాయిదా వేసింది. రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఏపీ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తా సుదీర్ఘ వాదనలు వినిపించారు. వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి వెళ్లే అంశాన్ని పరిశీలించాలని ఇరు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. ట్రైబ్యునల్ తీర్పును ఏపీ సర్కార్ ఉల్లంఘించిందని అభిషేక్ సింఘ్వి వాదించారు. గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతానికి 484.5 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ తీర్పును ఏపీ ఉల్లంఘించడంతో పాటు సీడబ్ల్యూసీ, జలశక్తి శాఖలు పదే జారీ చేసిన ఆదేశాల్ని ధిక్కరిస్తూ తమ హక్కుకు మించి వరద జలాల పేరుతో మరో 200 టీఎంసీలను అదనంగా తరలించే యత్నాలు మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందని తెలిపారు. సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిందని, నివేదిక వచ్చేంతవరకైనా ఏపీ చర్యలపై స్టే విధించాలని సింఘ్వి కోరారు. అయితే సింఘ్వి వాదనలో ఏపీ తరపు న్యాయవాది రోహత్గి తోసిపుచ్చారు. తమ అంతర్గత అవసరాల కోసం 3 నెలల ముందుగా ప్రాజెక్టు నివేదికను తయారు చేసుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని తీసుకోవడం లేదన్న ముకుల్ రోహత్గి, నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న తమకు వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందని చెప్పారు. అంతర్రాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఒకటికి మించిన రాష్ట్రాలు, కేంద్రం మధ్య వివాదాలు తలెత్తినప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చెయ్యొచ్చా, సూట్ దాఖలు చెయ్యాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే పెద్ద సమస్య అని తెలిపిన సీజేఐ దానికి బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. గోదావరి ట్రైబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలకు ఇబ్బంది కలిగించకుండా భవిష్యత్తులో ఎలాంటి అదనపు హక్కులు కోరబోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ కొత్త కాలువ నిర్మించుకుంటే ఏమవుతుందని సీజేఐ ప్రశ్నించారు.
ఏపీ తలపెట్టిన కొత్త కాలువ నిర్మాణం కారణంగా తమ వాటా తగ్గిపోయే అవకాశం ఉందని తెలంగాణ వాదిస్తోందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చేయలేరు కదా అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సింఘ్వి స్పందిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనుల్ని నిలిపివేయాలంటూ ఏపీకి సిడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే అత్యవసర పరిస్థితుల్లో ఆర్టికల్ 32 కింద కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఇప్పుడు మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్ సూట్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వి ధర్మాసనాన్ని కోరారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సీజీఐ వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు. చివర్లో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్య గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నింటిపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకే ఆర్టికల్ 131 కింద సూట్ దాఖలు చేయడం సరైందని చెబుతున్నామని జస్టిస్ బాగ్చి తెలిపారు. ఒకవేళ మేం సూట్తో తిరిగొచ్చినా అందులో ఇలాంటి ఫిర్యాదులే ఉంటాయని సింఘ్వి అనగా సీజీఐ స్పందిస్తూ అప్పుడు బహుశా 2 పరిష్కార మార్గాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకటి, ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తక్షణం ఇరు రాష్ట్రాల్ని సమావేశానికి పిలిచి నిర్ణయం తీసుకోవాలి అనడమన్నారు. అయితే వెంటనే పనులు ఆపేలా ఆదేశాలివ్వాలని సింఘ్వి కోరగా, ఒకవేళ కమిటీ అలా భావిస్తే ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ నదీ పరివాహక ప్రాంతంలో ఏపీ అందరికంటే దిగువన ఉన్నందున సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకునే హక్కు ఉంటుందన్నారు. వాటినే కరువు పీడిత రాయలసీమకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం తప్ప ఎవరి హక్కుల్ని లాక్కోవడం లేదన్నారు. ఒక దశలో ఏపీ ప్రభుత్వ న్యాయవాది జయదీప్ గుప్తా, తెలంగాణ ఏజీ సుదర్శన్ రెడ్డి ఆవేశంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా సీజీఐ వారిని శాంతింపజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి సమస్యలు చెప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఐ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు అనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయాలన్నారు. అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్ని పార్టీలుగా చేర్చాలని తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయాలు, సిఫార్సులు, అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని పనులు ఆపాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కమిటీ జోక్యం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో 5వ రోజు అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రభుత్వం జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులు మండలిలో పెట్టనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. మరి కొద్దిసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు శాసనసభ 5వ రోజు సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. ప్రధానంగా ఈవేళ శాసనసభలో 2 అంశాలపైన స్వల్పకాలిక చర్చ జరగనున్నది. మొదట ఉభయ సభల్లో కూడా సభలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు ఇది గంటన్నర పాటు ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనున్నది. ఆ తర్వాత శాసనసభలో హిల్ట్ పాలసీ పైన పాలసీకి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరగనున్నది. హిల్ట్ అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఏవైతే కాలుష్యకారకమైన పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి తరలించే విధానానికి ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించిన సర్కులర్, అదే విధి విధానాలకు సంబంధించి కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్చ నిన్న కొనసాగాల్సింది. అయితే నిన్న ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత 0 అవర్ కూడా కొనసాగించడంతో సాయంత్రం పూలే సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో నిన్న ఈ హిల్ట్ దాని మీద చర్చ జరగలేదు. ఈవేళ హిల్ట్తో పాటు తెలంగాణ రైజింగ్ 2047 దాని మీద కూడా స్వల్పకాలిక చర్చ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శాసనసభ సమావేశాలలో కూడా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత హిల్ట్
పాలసీకి సంబంధించి స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. దాదాపు ఇది 2 నుంచి 3 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 50-60 సంవత్సరాల కిందట ఏవైతే ఆనాడు పరిస్థితులను బట్టి పరిశ్రమలకు భూములు కేటాయింపులు జరిగాయో దాదాపు 9,200 ఎకరాలు భూములు పారిశ్రామిక వాడల కింద ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా బహుళ ప్రయోజనాల కోసం వాడుకునేదానికి కన్వర్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 20 జారీ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అన్ని అంశాల వల్ల ఆ రోజు జారీ చేసిన జీవో అమలు కాలేదు. కానీ రోజుకు హైదరాబాద్ నగరం విస్తరణ జరగడము, జనావాసాల మధ్యలో ఈ పారిశ్రామిక వాడలు ఉండడం, పరిశ్రమలు ఉండడంతో రోజు వెదజల్లే ఈ కాలుష్యంతో జనమంతా కూడా సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి పూర్తిగా బయట పడేదానికి అదేవిధంగా పారిశ్రామిక వాడల కింద ఉన్న 9,300 ఎకరాలు దాదాపు అవన్నీ కూడా బహుళ ప్రయోజనాల కింద వాడుకోవడానికి అవకాశం ఏర్పడినట్లయితే కూడా రియల్ ఎస్టేట్కి కూడా పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చును. దీనికి సంబంధించి అన్ని రకాల గృహాలకే కాకుండా ఆసుపత్రులు కానీ లేకపోతే ఐటీ పరిశ్రమలు కానీ ఏవైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమల్లో కాలుష్య కారకమైన పరిశ్రమల నుంచి పూర్తిగా బయటపడినట్టయితే వీళ్ళందరికీ కూడా ఓఆర్ఆర్ తర్వాత క్లస్టర్లు ఏర్పాటు చేసిన ఆ క్లస్టర్లలో వీళ్లకు పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ కన్వర్ట్ చేసుకునే దానికి 6 నెలల సమయం ఇచ్చారు. ఈ 6 నెలల్లో మొత్తం కూడా ఆ భూములన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది. అయితే 80 అడుగులు రోడ్డు వెడల్పు 80 అడుగులు కానీ లేకపోతే తక్కువ రోడ్డు వెడల్పు ఉన్న చోట భూములకు సంబంధించి అయితే 30% ఫీజు చెల్లించేటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే నిర్ణయించున్నారో ఆ ఫీజులో 30% చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైతే భూములు 80 అడుగులు అంతకంటే మించి వెడల్పు ఉన్న రహదారులు ఉన్న పక్కనున్న భూములైతే కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలలో రిజిస్ట్రేషన్ ఫీజులో మార్కెట్ ధరలో 50% చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనిని ఏదైతే పారిశ్రామిక భూముల నుంచి పూర్తిగా బహుళ ప్రయోజనాలకు మల్టీపర్పస్ కింద వాడుకోవడానికి కన్వర్ట్ చేసుకున్నట్లయితే కూడా ఏ అవసరాలకైనా దీనిని ఈ భూములను వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారంలో పెద్దగా స్పందన లేనట్టుగా తెలుస్తుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజులు అంటే 2 వారాలలో ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ వచ్చిన మొత్తాలలో కూడా నగరీకరణకు ఆ నగరంలో ఉన్న మౌలిక వసతుల ఏర్పాటుకు ఉపయోగిస్తామని చెప్పింది. అయితే వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అదేవిధంగా విమర్శలు వ్యక్తమైనాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈవేళ దాని మీద స్వల్పకాలిక చర్చ కొనసాగాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 అనేది తెలంగాణ రాష్ట్రాన్ని అంటే 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్న ఒక ఆలోచనతో ముందు చూపుతో తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ 2047 పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేదానికి ఉద్దేశించి ఈవేళ స్వల్పకాలిక చర్చ చేపట్టారు. అయితే ఇందులో కూడా ఈ తెలంగాణ రైజింగ్ 2047 అన్నది ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు, దానికి సంబంధించి ఏవేవి అభివృద్ధి చెందే అవకాశం ఉంది, $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది తదితర అన్ని అంశాలన్నిటి కూడా ఇక్కడ ఈవేళ జరిగే స్వల్పకాలిక చర్చలో ఇదంతా కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉండాలి. ఇప్పటికే ప్రభుత్వము గత నెల అంటే డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి ఒక విజన్ పత్రాన్ని కూడా విడుదల చేశారు ముఖ్యమంత్రి. అయితే ఈవేళ జరిగే చర్చలో విపక్షాలు అడిగే అనుమానాలకు కానీ వాళ్ళు లేవనెత్తే అనుమానాలకు కానీ లేకపోతే వాటన్నిటి కూడా నివృత్తి చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి వివరించేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈవేళ ఈ స్వల్పకాలిక చర్చ పెట్టినట్టుగా ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. ఈ అయిపోయిన తర్వాత ఈ మండలిలో నిన్న ఏదైతే జీఎస్టీ సవరణ బిల్లు అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సవరణ బిల్లు 2 బిల్లులు కూడా నిన్న శాసనసభలో ఆమోదం పొందింది. ఈవేళ మండలిలో అవే బిల్లులు మండలిలో ప్రవేశపెట్టి మండలిలో కూడా ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నది. ఓ టు స్టూడియో.
ధన్యవాదాలు తిరుపాల్. కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ కల్మాడి పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1944 మే 1న మద్రాసులో జన్మించిన సురేష్ కల్మాడి 2 సార్లు లోక్సభ, 3 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. పివి నరసింహారావు కేబినెట్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను సేవలందించారు. ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. నెలకు 15,000 వేతనం మించిన వారిని కూడా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 11 ఏళ్లుగా పరిమితిని సవరించలేదని, కాబట్టి 15,000 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఈ పథకం కింద సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నవీన్ ప్రకాష్ నౌతియాల్ అనే ఉద్యమకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టి ఆదేశాలు వెలువరించింది. చాలా ఏళ్లుగా వేతన పరిమితిని పెంచలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనాలు 15,000 కంటే ఎక్కువే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో చాలా మందికి ఈపీఎఫ్ఓ లభించటం లేదని చెప్పారు. ఈ అంశాన్ని పిటిషనర్ 2 వారాల్లో కేంద్రానికి విన్నవించాలని, దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఉద్యమంలో చేరి వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు కేడర్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఒక్క తెలంగాణ నుంచే 35 మంది జాడ తెలియకుండా పోయింది. పక్కా సమాచారంతో నిఘా వర్గాలు ఈ లెక్కను తేల్చాయి. ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన వీరంతా ఇప్పటికీ ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఏదైనా బలమైన కారణంతో అజ్ఞాతంలోకి వెళ్లడం వేరు, కానీ అజ్ఞాతంలో ఉంటూ ఆచూకే లేకుండా పోవడం మాత్రం అరుదైన అంశమే. మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నుంచి 52 మంది మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలంగాణ నిఘా వర్గాలు తేల్చాయి. వీరిలో 17 మంది మాత్రమే ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు గుర్తించిన మిగిలిన 35 మంది ఆచూకీపై స్పష్టత లేనట్లు వెల్లడైంది. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రశ్నించిన అనంతరం నిఘా వర్గాలు ఈ నిర్ధారణకు వచ్చాయి. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారి వివరాలతో కూడిన నివేదికను తాజాగా నిఘా వర్గాలు రూపొందించాయి. అజ్ఞాతంలో ఉంటూ ఏదైనా ఎదురుకాల్పుల ఘటనలో చనిపోయినా, అనారోగ్యం పాలై మరణించిన కుటుంబ సభ్యులకు మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి పంపిస్తుంది. కానీ పార్టీలో చేరి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయిన ఈ 35 మంది క్యాడర్కు సంబంధించిన అలాంటి సమాచారమేది ఇప్పటికీ కుటుంబ సభ్యులకు చేరలేదు. అంటే పార్టీలో ఉండగా మరణించిన దాఖలాలు లేవనే చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే వారంతా ఉద్యమానికి దూరమైపోయినట్లుగానే కుటుంబ సభ్యులతోనూ సంప్రదింపులు లేకుండా ఉన్నట్లు భావిస్తున్నారు. నిఘా తీవ్రంగా లేని సమయంలో విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదనే అంచనాతో ఉన్నారు. మరోవైపు గుర్తింపు మార్చుకుని ఎక్కడో జీవనం వెళ్లదీస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని మావోయిస్టు సుప్రీం గణపతి స్వగ్రామం బీర్పూర్కు చెందిన బల్మురి నారాయణరావు ఇలాగే చిక్కారు. 1980లో పీపుల్స్ వార్లో చేరిన ఆయన 2024 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా అంతగర్ ప్రాంతంలో అరెస్టయ్యారు. ఆయనకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నాయని అక్కడి పోలీసులు ప్రకటించిన సుదీర్ఘకాలంగా ఉద్యమానికి దూరమై సాధారణ జీవనం గడుపుతున్నట్లు తెలంగాణ నిఘా వర్గాల విచారణలో తేలింది. ఇలా 35 మంది కేడర్ ఎక్కడో జీవనం గడుపుతూ ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఆచూకీ లేని కేడర్ వివరాలకు వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చిట్యాల నుంచి డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాసరెడ్డి, ఏడూళ్ల బయ్యారం మండలం జానంపేట్ నుంచి పార్టీ సభ్యులు రాయల రాము, రంగారెడ్డి జిల్లా అనమగల్లు మండలం కోనాపూర్కు చెందిన డీసీ మెంబర్ చాకల నిరంజన్ అలియాస్ వినయ్ ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ అంబేద్కర్ నగర్ కు చెందిన డీసీ మెంబర్ చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ ఉన్నారు.
అలాగే జగిత్యాల మోరేపల్లి నుంచి డీసీ మెంబర్ గుండారపు ఆనందం, కోరుట్ల ఇంద్ర రోడ్డు నుంచి డీసీ మెంబర్ బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్, రాయకల్ మండలం కట్కపూర్కు చెందిన ఏసీ మెంబర్ ముదాం లక్ష్మణ్ ఉన్నారు. ఇక జనగామ జిల్లాలోని పల్లగుట్టకు చెందిన డీసీ మెంబర్ కన్నెబోయిన మల్లయ్య అలియాస్ గంగన్న, రఘునాథపల్లి మండలం బాంజీపేట్ నుంచి ఏసీ మెంబర్ కందగడ్డ రాజేశ్వర్ అలియాస్ భాస్కర్, లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల నుంచి ఏసీ మెంబర్ పొన్నుగంటి శారద ఉన్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి చిట్యాల మండలం రామచంద్రాపూర్ ఏసీ మెంబర్ గాజరాజు అలియాస్ రవి, కామారెడ్డి జిల్లా నుంచి అడ్లూరుకు చెందిన పిఎం లింబయ్య గారి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా చెలుపూర్కు చెందిన పిఎం దేవరకొండ సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్తన్న ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కోరుకొండపల్లికి చెందిన ఎస్సీఎం వెంకట్రెడ్డి, కురవి మండలం తట్టుపల్లికి చెందిన డీసీఎస్ షేక్ అమీనుద్దీన్ అలియాస్ ఉదయ్ కిరణ్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని న్యూ ప్రేమ్ నగర్ కు చెందిన ఏసీఎస్ నిర్మల అలియాస్ లలిత, మంచిర్యాల జిల్లా నుంచి బెల్లంపల్లి శాంతినికేతన్ బస్తీకి చెందిన ఏసీఎస్ ఆరేపల్లి కృష్ణ అలియాస్ కిష్టు, మందమరికి చెందిన పిఎం బబ్బెర రవిబాబు అలియాస్ రవి ఉన్నారు. అలాగే ములుగు జిల్లా నుంచి రామచంద్రపూర్కు చెందిన ఏసీఎస్ కనుగుంట్ల రాజు, ఏటూరు నాగారం మండలం గోగుపల్లికి చెందిన పిఎం ఈసం అర్జున్ అలియాస్ రఘుపతి ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన డీసీఎస్ మందగుల భాస్కర్రావు, గుర్రంపోడు మండలం ఊట్లపల్లికి చెందిన పిఎం పన్నాల యాదయ్య అలియాస్ గన్మెన్ ఉన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఖానాపూర్ మండలం బావాపూర్ కేకు చెందిన పిఎం తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను, నిజామాబాద్ జిల్లా నుంచి డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందిన పిఎం నాగపూరి లక్ష్మగౌడ్ అలియాస్ లచ్చాపూర్ ఉన్నారు. పెద్దపల్లి నుంచి సబితం గ్రామానికి చెందిన ఏసీసీఎం గంకిడి సత్యనారాయణ రెడ్డి అలియాస్ విజయ్, పాలితం గ్రామానికి చెందిన డీసీఎస్ ఆలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు, పాలితం గోపయ్యపల్లికి చెందిన ఏసీఎస్ దత్తు ఐలయ్య, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఏసీఎస్ దీకొండ శంకరయ్య అలియాస్ శేషన్న, సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన ఏసీఎం జువ్వాడి వెంకటేశ్వరరావు అలియాస్ ధర్మన్న ఉన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన ఏసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, నంగనూర్కు చెందిన ఏసీఎం రంగు అరుణ అలియాస్ పద్మ, అక్కన్నపేటకు చెందిన ఏసీఎం కాశబోయిన స్వరూప ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి రాయపర్తి మండలం మైలారానికి చెందిన డీసీఎస్ ఉలైంగుల యాకయ్య అలియాస్ అంజన్న, మిల్స్ కాలనీకి చెందిన డీసీఎం పోలేపాక సునీల్, హన్మకొండ నుంచి కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన పిఎం కనగర్తి రజనీకర్ రెడ్డి ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. గణపతి, దేవ్జీ, సంగ్రామ్, పసునూరి నరహరి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, లోకేటి చంద్రరావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిష ఉంగా, మాడ్వి అడుమే కాశపో భవాని, కొంజం ఎడ్మల్, ఉతిమి అనిల్ కుమార్ ఈ 17 మంది మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు. ఆకస్మికంగా దాడులు చేసి తమ దేశానికి తీసుకువచ్చిన వెనిజువెలా నాయకుడు మదురోను, ఆయన భార్యను అమెరికా ప్రభుత్వం సోమవారం న్యూయార్క్లోని మన్హాటన్ ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టింది. తాము నిర్దోషులమని మదురో దంపతులు వాదించారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదన్నారు. మరోవైపు వెనిజువెలా అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో కలిసి పనిచేస్తామని ఆమె ప్రకటించారు. వెనెజువెలా నాయకుడు మదురో, ఆయన భార్య సిలియాపై డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నారన్న అభియోగాల్ని మోపిన అమెరికా సోమవారం బ్రూక్లిన్ జైలు నుంచి మన్హాటన్ ఫెడరల్ కోర్టుకు వారిని తరలించింది. ఉదయం 7:15 మదురో దంపతుల్ని తొలుత బ్రూక్లిన్ జైలు నుంచి సమీపంలోని క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తరలించారు. హెలికాప్టర్లో మన్హాటన్ చేర్చారు. అక్కడి నుంచి సాయుధ వాహనంలో మదురో దంపతుల్ని కోర్టు వద్దకు తరలించారు. నీలం రంగు జైలు దుస్తుల్లో మదురో దంపతుల్ని తీసుకెళ్లారు. వాస్తవానికి మదురో దంపతుల విచారణ మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతకుముందు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ జరిగింది. విచారణ సందర్భంగా నికోలస్ మదురో తనను బంధించి తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయనను మధ్యలోనే అడ్డుకున్నారు. కేవలం ఆరోపణలపై మాత్రమే వాదనను తెలియజేయాల్సిందిగా కోరారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మదురో పేర్కొన్నారు. గౌరవప్రదమైన మనిషినని, తన దేశానికి అధ్యక్షుణ్ణని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడలేదని న్యాయమూర్తి ఎదుట చెప్పారు. ఆయన భార్య సిలియా కూడా తాను నిర్దోషినని స్పష్టం చేశారు. మదురో దంపతులు స్పానిష్లో మాట్లాడగా న్యాయస్థానంలో ట్రాన్స్లేటర్ ఆంగ్లంలోకి అనువదించారు.
వాదనల తర్వాత విచారణను కోర్టు మార్చి నెలకు వాయిదా వేసింది. అమెరికాలో సాధారణ పౌరులకు వర్తించే విచారణా విధానమే మదురో దంపతులకు వర్తిస్తుందని తెలుస్తోంది. సార్వభౌమ దేశానికి అధినేతగా మదురోకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుందని ఆయన న్యాయవాదులు చెప్తున్నారు. దీన్ని కోర్టులో వాదించనున్నట్లు పేర్కొన్నారు. మదురో దంపతుల విచారణ సందర్భంగా కోర్టు సమీపంలో కొంతమంది అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సమావేశమై తన కాల పరిమితిని 5 ఏళ్లకు పొడిగించుకుంది. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తొలుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ప్రమాణం తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ప్రమాణం చేశారు. ట్రంప్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఇద్దరు హీరోల అపహరణ పట్ల బాధతో తాను వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇదే సమయంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై వెనెజువెలాపై దాడుల గురించి చర్చించింది. అమెరికా మిత్ర దేశాలతో పాటు ప్రత్యర్థి దేశాలు వెనెజువెలాలో ట్రంప్ జోక్యాన్ని తీవ్రంగా విమర్శించాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై కొలంబియా, మెక్సికో వంటి దేశాల్ని ట్రంప్ హెచ్చరించడాన్ని తప్పుబట్టాయి. అమెరికా మాత్రం తమ సైనిక చర్యను సమర్థించుకుంది. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనాడు ఆధ్వర్యంలో 15 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయని కలెక్టర్ అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. విజేతలకు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఏజీఎం దర్శన్ రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి బహుమతులు అందించారు.